1500 అంట. నువ్వు 1000 రూపాయలే, మేము 500 వేసుకుంటాం. అసలు మ్యాటర్ ఏంటంటే రేపైతే మా భర్తగాడి బర్త్డే అనమాట. ఈ రోజు నైట్ కేక్ కొద్దాం అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కేక్ తెద్దాం అని చెప్పి అయితే బయలుదేరాము. మేము కేక్ తెస్తున్నట్టు భరత్కు తెలియదు అనమాట. మేము కేక్ షాప్ కి వచ్చి కేక్ మీద ఏం రాయిపోయాలని చెప్పి ఆలోచిస్తా ఉంటే ఏం గుర్తు రాలేదు. తీరా ఏం రాయిపించామో చూడండి కేక్ మీద. మేమైతే 2 కేకులు అయితే తీసుకున్నాము. ఒక కేక్ మీద అయితే భరత్ అని రాయిపించాం, ఇంకో కేక్ మీద అయితే ఒరే ఎలుకుబంటు అని రాయిపించాం. ఇలా కాకుండా ఇంకా ఫన్నీగా ఏమని రాయిపించో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకో 2 days లో మా సూర్యగాడి బర్త్డే వస్తుంది. ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైకులు వస్తాయో ఆ కామెంట్ తీసుకోపోయి మా సూర్యగాడు కేక్ మీద రాయిపిస్తా. అండ్ మేమైతే ఇప్పుడు మా భర్త గారితో అయితే ఆడుకోబోతున్నాం. మా భర్త గారికి ఫోన్ చేసి రే కేక్ తెస్తున్నా, కేక్ డబ్బులు కొట్టరా అంటాం. వాడు ఏమంటాడో చూడండి. హలో రే, కాదురా, నీకు కేక్ కోసం వచ్చినాము, కొద్దిగా డబ్బులు స్ప్లిట్ కొట్టరా. మా భర్త కాడికి అయితే ఏం అర్థం కాలేదు. ఇల్లేంద్ర నా బర్త్డే పెట్టుకొని నన్నే డబ్బులు అడుగుతున్నారు కేక్ అని. ఇంకా నైట్ 12 అవుతుంది. మా బర్త్డే బాయ్ అయితే మంచి డీప్ స్లీప్ లో ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు. ఇంకా మేమంతా మా బర్త్డే బాయ్ కి విషెస్ చెప్పేసి మేము తెచ్చిన కేకులు అయితే మా బర్త్డే బాయ్ చేత అయితే కోయిపించాము. అందరు బర్త్డే బాయ్ కేక్ పెడతా ఉంటే ఈ కేక్ దొబ్బేస్తా దొరికేసి బర్త్డే బాయ్ కోసం అని చెప్తున్నాడు. సరే మరి అలా మీ లక్కీ హ్యాండ్స్ తో యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.